మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. ఇక్కడికి వచ్చిన ప్రకృతి రైతులకు, చేయబోయే వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మహేశ్వర్ రెడ్డి. నాది కడప జిల్లా ముద్దనూరు మండలం ఓబులాపురం. నేను ఒకప్పుడు వ్యవసాయము, రసాయనిక వ్యవసాయము అనుబంధంగా చేసేవాడిని. అంటే ఎరువు, చెరువు మట్టి, పిండి కట్టలు, తర్వాత రసాయనిక ఎరువుల్లో ఫార్ములా 4, ఫార్ములా 7 ఇలాంటివి వేసేవాడిని. పురుగు మందు కొట్టేవాడిని. నేను బేసిక్గా చదువుకొని జాబ్ చేసేవాడిని. డిప్లొమా మెకానికల్ నాది. స్టీల్ ప్లాంట్ నేను జాబ్ చేసేవాడిని. పై ఆఫీసర్ల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడి మనం ఈ మానవ జీవితంలో అటువంటి ఒత్తిళ్ళు చేయవద్దు. మానవ జీవితం చాలా సున్నితమైనది. 10 మందికి మేలు చేసుకుంటూ పోవాలా, మనము ఏదో పోగొట్టుకుంటాము అని వ్యవసాయము వైపు, పెద్దల వ్యవసాయం వైపు వచ్చిన తరువాత 2010 నుంచి జాబ్కి రిజైన్ చేసి 14-15 వరకు చేసిన. మాకు చీనా, నిమ్మ ప్రధాన పంటలు. మా ఏరియా బాగా దిగుబడులు వచ్చేటి, రేట్లు కూడా ఉండేటి. రాను రాను చెట్లు చనిపోవడము, రసాయనిక వ్యవసాయం వల్ల వేరుకుళ్ళు వచ్చి 14-15 సంవత్సరంలో నాకు 1,000 రూపాయలు మిగిలింది. పెట్టుబడి 1,74,000, ఆదాయము 1,75,000. 1,000తో మనం ఏ విధంగా జీవనం చేయాలా? మనము భార్య బిడ్డలు, పిల్లల చదువు ఈ విధంగా గెటానగాలేము. రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? ప్రాణత్యాగం. ఆత్మహత్య అంటే మామూలు విషయం కాదు. కుటుంబాన్ని, మన తల్లిదండ్రులను మొత్తం వదిలి వెళ్ళాలా? అది చాలా సున్నితమైన మనసుకు తరం కాదు అని నాకు భగవంతుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు. అని అన్ని డోర్లు మూసినేటప్పుడు భగవంతుడు ఒక డోర్ తెరిచింటాడు. ఆ డోరే పాలేకర్ విధానము. ఈ విధానం చేస్తే మనము గెటాన్ కావాలా అని దాంట్లో కూడా డౌట్లు నాకు. ఎందుకంటే పురుగుకు మందు కొడితే చనిపోతుంది, ఈ విధానంలో ఎట్లా చనిపోతుంది అని ఒక డౌట్ ఉండేది. నేను చిన్నప్పుడు మా తండ్రి చనిపోయినప్పుడు నేను కొండగడ్డికి పోయేవాడిని. కొండగడ్డిలో ఆకలేస్తుంది. గడ్డి కోసిన తర్వాత అది ఆకలేసినాక బల్చకాయలు, రేనగాయలు, కలికాయలు విపరీతమైన కాపులు ఉంటాయి. అవి తిని అక్కడ చలం ఉంటుంది. చలంలో నీళ్లు తాగి ఇంటికి బయలుదేరి వచ్చేవాళ్ళం మేము, మా స్నేహితులు చిన్నప్పుడు. అది ఒక అనుభవము. ఎందుకు అంత బలంగా అక్కడ కాపు ఉంటుంది? మనం ఇక్కడ వ్యవసాయం ఇంత ఎరువులు వేస్తానా మనకు ఇక్కడ కాపు రాను రాను తగ్గిపోతుంది అని మైండ్లో నాకు మెదిలింది. నేను మా భార్యతో చెప్పేసిన, నేను పాలేకరు విధానం చూస్తా, మనకు 1,000 మిగిలింది, మనం వ్యవసాయం చేయలేము, ఈ రకంగా మనకు జాబ్ లేదు అని మా భార్య చెప్తే మా భార్య అసలు ఒప్పుకోకుంటే అట్లనే బలవంతంగా నేను చేసిన. ఆవును పట్టకొచ్చిన జీవామృతము ప్రతి 3 రోజులకు 7 రోజులకు అట్లా కలిపేది, పోసేది. 1 నెలకు మా భార్య ఆవు కాడికి వచ్చి అవి చూసుకుంటుంది. పేడ, అది మూత్రము అవి చూసుకుంటుంది, గడ్డి కోస్తుంది. నా పని నాది. ఇద్దరం ఒక రోజు నెల తర్వాత మా భార్య ఒక చెట్టును గమనిస్తా నన్ను పిలిచింది. చీనా చెట్టు. అది నెల రోజులకు ఇగురు వచ్చి పూత పగులుతుంది బాగా. ఆ పూత ఎట్లా పగిలిందంటే అది మనము మొగోళ్ళ కన్నా ఆడోళ్ళు బ్రహ్మాండంగా గమనిస్తారు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు పూలకు ఉన్న వ్యామోహం ఏమో నన్ను పిలిచింది చెట్టు దగ్గరగా. అంతవరకు ఎట్లా ఉందంటే ఒక యుద్ధం ఉంది. ఒకరు కాదని ఒకరు వద్దంటే అది ఇప్పుడున్న జనరేషన్లో విడాకులే, ఇంకా రెండో మార్గం లేదు. అట్లా అది మా భార్య చెట్టు దగ్గరికి పిలిచి, ఈ పూత ఎంత బలంగా ఉందంటే ఈ పూత రాలదు, ఇది ఏదో కొత్తగా ఉంది, నాకు ఈ పిందె కూడా రాలదు అని బలంగా చెప్పింది. నేను నాకు ఎట్లనో అయింది. ఇంకా పైకి చూచి ఆకాశము నాకు అసలు రెక్కలుంటే పైకి ఎగురుదామనిపించింది. అంత బలంగా నాకు మా భార్య తోడైంది ఆ రోజు. ఇంకా అప్పుడు నేను 3
టన్నుల నుంచి రసాయనిక వ్యవసాయంలో 14 టన్నులు తీసుకుపోయినా. అంటే చేసుకుంటా ఎరువులు వేసుకుంటా, పిండి కట్టలు వేసుకుంటా, చెక్కలు వేసుకుంటా, ఈ రకంగా 14 టన్నులు తీసుకుపోయినా. ఒకేసారి ఆ సంవత్సరము జీవామృతం పోసుకుంటా ఒకేసారి జంపు. ఎట్లా జంపు? 30 టన్నులు. అద్భుతంగా ఆ రకంగా వ్యవసాయము. పురుగు కూడా ఎందుకు రాలంటే, కొండలో ఏ విధంగా మనకు పురుగు రాదో అక్కడ పండే పంటలకు మామూలుగా రేనగాయలు, బలసకాయలు, కలికాయలు ఏ కాయైనా పురుగు తక్కువగా ఉంటుందో మన తోటలో కూడా పురుగు తక్కువగా వస్తుంది. ఎందుకంటే మన భూమిలో సూక్ష్మజీవులు డెవలప్ అయినప్పుడు ఏరుగు బలం వస్తుంది. తరువాత మనము పురుగుకు కూడా తేనెటీగలు, కందరీగలు పాలినేషన్ బాగా అవుతుంది. మనం మందు కొట్టం. మామూలుగా మనము ఎక్కడైతే సువాసన ఉంటుందో మంచి గాలి పీల్చుకుంటాం. అక్కడ మనం ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయం మొదలు పెడతామో ప్రకృతి కూడా మనకు తోడవుతుంది. ఇది ఒక నానుడి, కొండను బేస్ చేసుకొని చేసినాం కాబట్టి ఈ విధానము ప్రతి ఒక్కరూ మనం గమనిస్తే గన ముందుకు చాలా తీసుకోవచ్చు. మనకు తోడు ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా కానీ మన పెద్దలు, స్నేహితులు, మన పిల్లలు ఇట్లా తోడైతే ఇంకా ముందుకు తీసుకోవచ్చు. ఒకప్పుడు మా అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ వద్దనేవాడు, ఎందుకు ఇంత శ్రమ అని. ఇప్పుడు మా అబ్బాయి ఆవును పట్టకొచ్చినప్పటి నుంచి ఆవు మూత్రము కరోనాలో తాగడము, తర్వాత ఆవు పేడ తీయడము, జీవామృతం కలపడము, పోయడము. బెంగళూరు నుంచి అదే పనిగా వచ్చి ఒక రెండు వారాలకు ఒకసారి లీవ్, శనివారం ఆదివారం ఉంటుంది, స్పీడ్గా చేసి 3000 మొక్కలకు పోసి వెళ్ళిపోతాడు. అది ఒక మనము పిల్లతనంలో మన పెద్దల కింద మనం ఎట్లున్నామంటే ఉమ్మడి సంసారాలాగా మనకు ముందు వాకిలి తెరుస్తానే మన కింది పక్కన పశువులు అవన్నీ ఉండేటి. తెల్లవారుజామునే మనం పేడ, మూత్రము ఇదంతా ఎత్తిపోస్తాం. మనకు ఒక అనుభవాలు అవి. పెద్దలు కాడి కట్టుకొని వాళ్ళు దున్నకం పోయేవాళ్ళు. ఇవంతా ఇంతకుముందు ఉన్న వ్యవసాయములో ఒక భాగము. ఇప్పుడు ఉండే జనరేషను అట్లా లేదు, క్లీన్గా ఉండాలి, ఏముండకుంటే వారికి పిల్లనిస్తామనేది. ఇది మార్పు జరుగుతుంది. ఎప్పుడు మార్పు జరుగుతుందంటే అతి దగ్గరలో ఉంది, ఎక్కువ కాలం లేదు. ఎందుకంటే రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మారాల్సిందే. ఏదో ఒక జబ్బున పడతారు, వాళ్ళకే తెలివి వస్తుంది. ఒక 20-30 లక్షలు సంపాదిస్తారు. జబ్బుకు 30 లక్షలు కాదు, హాస్పిటల్కి పోతే 50 లక్షలు అవుతుంది. అప్పుల పాలవుతారు. గోడ చేటు చెంపయ్యేటు తగులుకొని లాస్ట్కు కింద పడి వాళ్ళే మారుతారు. ఇది మనకు ప్రకృతి చెప్పే విధానము. ఇంకా 2-3 సంవత్సరాలలో అయినా మారుతా ప్రతి ఒక్కడు రసాయనిక వ్యవసాయములు చేసే ఏం తినకోకుండా వస్తారు, పండిమను తినకోకుండా వస్తారు. ఇది నా ఒపీనియన్. కొంతమంది ఒపీనియన్ కూడా నేను తీసుకుంటాంట. వాళ్ళు కూడా చెప్పేది ఇదే, రసాయనిక వ్యవసాయంలో చేసే పంటలు లాస్ట్కు అమ్మడబోవు, వాళ్ళు తిరిగి ఈ వైపు రావాల్సిందే అనేది ఇంకా వాళ్ళు కూడా చెప్తున్నారు పెద్దలు. మనము ఈ రకంగా చేసేవాళ్ళు, మనము ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయం చేస్తామో అక్కడ జీవరాశులు దాని అంతటికి అయ్యే వస్తాయి. ఎందుకంటే ఒకటే గుర్తు, ప్రపంచమంతా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎందుకు మనకు దర్శనంగా ఉంటారు? ఒకటి గుర్తు చేసుకోండి, అక్కడ ఉన్ని అనుబంధం అటువంటిది. ప్రపంచమంతా ఫ్లైట్లలో, విమానాలలో, తర్వాత ఇది రైళ్ళల్లో ఈ విధంగా ఎందుకు వస్తారు తిరుపతికి? అక్కడ ఉంది, అంత మహిమ ఉంది, అక్కడ ఆ వాతావరణం ఉంది. కాబట్టి ప్రకృతిలో కూడా మనం ఎప్పుడైతే ప్రకృతి వైపు మల్లుతామో, జీవామృతం పోస్తామో, కింద నుంచి సూక్ష్మజీవులు లక్షలు వచ్చాయి. ఎట్లా తిరుపతికి కోటాను భక్తులు వస్తారో ఇక్కడ కూడా అటువంటి సూక్ష్మజీవులు భూమిలో వస్తాయి. భూమి పైన జీవరాశులు పాలినేషన్కు మనం చెప్పకోకుండా కందరీగలు, తేనెటీగలు అవే అంతకవే వస్తాయి. తరువాత నా తోటలో ప్రతి 4-5 చెట్లకు ఒక కందరీగల తొట్టె, ప్రతి 40-50 చెట్లకు ఒక తేనెటీగల తొట్టె. ఈ రకంగా
తరువాత సాలె పురుగులు, సీతాకోక చిలుకలు పురుగును అవి వెంటబడి తింటాయి. ఒక 100 మంది సైనికుల్లో 2 శత్రువులు ఏం చేయరు, వేసి తింటారు అట్నే అని. అట్లా పురుగును కూడా అవి తింటాయి. ఇది మనం చెప్పేది కాదు, ప్రకృతి మనకే నేర్పింది. మనం ఏమంటే ఇట్లా తయారైనాం, మనము వాడి ఎగతాళి చేస్తాడు, ఈడి ఎగతాళి చేస్తాడని ఈ రకంగా తయారై మనం ఇట్లా చేసుకుంటున్నాము. తరువాత నేను మామూలుగా రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు 3 మొక్కలు చనిపోయినాయి. అంటే ప్లేస్లో చనిపోతాయి, ఎక్కడన్నా వేరు పురుగు అట్లా. ఒక జామ మొక్క, ఒక మామిడి మొక్క, ఒక సీతాఫలము, ఇది సపోటా మొక్క, అవి గ్రోత్ లేవు. 3 సంవత్సరాలు చూసి మా భార్య పీకే అన్నది ఒకసారి. అంటే మనకు నర్సరీ లేదు కదా, ఉంటే ఉన్నీలే అని అట్నే పెట్టినాము. ఎప్పుడు మనం జీవామృతం పోసినామో 20 రోజులకు గ్రోత్ అయ్యింది. ఈరోజు 1 కింటా కాయలు కాస్తానది, 1 కింటా, ఒక్కొక్క చెట్టు 1 కింటా కాస్తుంది. నిన్న కూడా ఒక 4-5 కేజీలు మనం బాగా పక్వానికి వచ్చినట్టు పీకి మనం మాగిన తర్వాత మాగేసుకొని ఇంట్లో తింటాం. ఆ రుచి వేరు. ఆ రుచికి అలవాటు పడితే, ఇప్పుడు కదా ప్రకృతి అన్నం తింటే మనం ఎప్పుడైతే రుచికి అలవాటు పడి కాఫీలు టీలు ఇలా మానుకుంటామో, ఆ ప్రకృతి తిండి తింటే మనం బయట తినం, ఏ టీ తాగం, ఎక్కడ హోటల్కు తినం, పోం. పొద్దున్నే సద్దన్నం తింటే సాయంత్రం వరకు ఆకలి కాదు. ఎందుకు మనం టౌన్కి వచ్చి ఏదైనా పని చూసుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ మనకు ఆకలి అయితే ఒక క్యారీ పెట్టుకుంటాం, ఏదన్నా సద్దన్నమో ఉడకనమో ఏదో ఒకటి దాంట్లో వేసుకొని బాటల్లో నీళ్ళు తెచ్చుకుంటాం, తాగి వెళ్ళిపోతాం అంతే. ఇంకా మనం వేరే ఖర్చు చేసుకోం. నాది 9398947140. మహేష్ రెడ్డి నా పేరు. 9398947140. మా భార్య ఒకసారి భయపడింది. ఒక్కసారి సార్, మా భార్య భయపడింది ఒక్కసారి, ఫస్ట్ టైము. అంటే మనం కూరుకుపోతున్నాం, అంటే ఒక బావిలోకో ఒక కుంటలేకో కూరుకుపోయినాం. ఇప్పుడు ఇంకా సముద్రంలోకి ఈడ్చుకుంటూ పోతున్నావు నువ్వు అని చెప్తా ఉంది. అంటే ఇంకా నాకు ఆమె మాటలు 1 నెల చూసిన తర్వాత మనం ఈడ్చకపోయేది కాదు. మన ఆవును పెట్టుకుంటే, మనం ఇంట్లో ఆవును పెట్టుకుంటే ఆవే మనకు వెనక పక్కన ఉంటే పేడ మూత్రము పోస్తుంది, గోమయం పెడుతుంది, పాలిస్తుంది. మనం ఎక్కడ కూరుకుపోం, మనకు ఆవును పెట్టుకోవాలంతే. ఆవును పెట్టుకొని చేసుకుంటే అయిపోయా. ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.